సో మొదటగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆయన వ్యాఖ్యలు చాలా అగ్రెసివ్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ భయపడ్డారు, ఆయన దేశాన్ని అమ్మేశారు, చాలా కీలకమైన విషయంలో దేశాన్ని అమ్మడం జరిగింది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనుకుంటూ ఆయన మొదలుపెట్టారు. సో ఎలా అర్థం చేసుకోవాలని ప్రసంగాన్ని? రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఆయన మొట్టమొదటి పోయిన వారం మొత్తం కూడా ఆయన ప్రసంగం గురించే సభ నడవకుండా ఆగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ స్పీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే రాహుల్ గాంధీ గారు విపక్ష నేతగా ఆయన మాట్లాడాల్సి ఉండే. ఆయన మాట్లాడాల్సిన టైంలో ఆయన నరవాణే పుస్తకాన్ని తీసుకోవడము, ఆ పుస్తకం మీదనే చర్చంతా నడవడము, ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంకా దాని మీదనే ఒక వారం రోజులు నడపడము మనం చూసాం. సో ఆఖరికి తేలింది ఏంటంటే ఆ పుస్తకంలో ఏముంది అని అంటే కనుక ఆ పుస్తకాన్ని అసలు ప్రచురించలేదు అని పెంగ్విన్ చాలా స్పష్టంగా వాళ్ళు ఎవరైతే ప్రచురణ సంస్థ ఏదైతే ఉందో ఆ పబ్లిషర్స్ వాళ్లే ప్రకటించారు. అండ్ నరవాణే గారు, జనరల్ నరవాణే గారు చాలా స్పష్టంగా ట్విట్టర్ లో క్లియర్ చేశారు. సో ఇదే ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా అది పబ్లిషే కాలేదని చెప్పారు. పబ్లిష్ కాని పుస్తకాన్ని నేను ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు అనేది అసలు ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పైకి వచ్చింది. రెండోది, ఆ పుస్తకంలో నిజంగానే ఏముంది అంశాలు ఏమున్నాయి, వాటిని బహిర్గతం ఎందుకు చేయకుండా కేవలం పుస్తకాన్ని పట్టుకుని ఎందుకు కాలయాపన చేశారు? ఈ వారం రోజుల నుంచి ఆయన కాలయాపన చేశారు. నిజానికి మాట్లాడితే ఆ పుస్తకమే లెక్క అయితే కనుక ఆయన మామూలుగా బయటకు వచ్చి కూడా మాట్లాడొచ్చు. అది తీసేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడి ఉండేవాడు. రాహుల్ గాంధీ గారి మాటలకి తర్వాత సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చేది, ఒక సజావుగా జరిగేది కదా ఈ వారం రోజులు. అట్లీస్ట్ సరే పోన్లే, అట్లీస్ట్ ఇవాళన్నా ఆయన ఇవాళ మాట్లాడారు కానీ రేపు ఎల్లుండి 2 రోజులే సభ ఉంటది. మళ్ళీ మార్చి 9వ తేదీకి మళ్ళీ వాయిదా పడుతుంది. మార్చి 9వ తేదీ మళ్ళీ రెండో దఫా సభ నిర్వహించబోతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ఒక 4-5 అంశాలు. ఒకటి, ఆయన మేజర్ గా ఆయన హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే ఈ వారం రోజులు కూడా ఒక బ్యానర్ ని పట్టుకుని పార్లమెంట్ అంతా తిరుగుతున్నారు. ఆయన ఒక బ్యానర్, దాన్ని ఏమంటారు, ఒక బ్యానర్ రాయిపించారు. మోడీ సరెండర్ అయిపోయారు, మోదీ పూర్తిగా దేశాన్ని నమ్మేస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించిన ఒక బ్యానర్. ఆ బ్యానర్ చుట్టూతోనే మొత్తం వారం రోజులు తిప్పుతూ వచ్చారు. ఎవరు అడిగినా, ఏ ప్రెస్ వాళ్ళు మాట్లాడినా ఆ బ్యానర్ చూడండి అదే జరుగుతుందని చెప్తున్నాడు. సో బేసికలీ ఇప్పుడు అదే బ్యానర్ గురించి ఇవాళ సభలో మాట్లాడారు. సరే, ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ తో మొదలు పెట్టాడు, మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ తోటే క్లోజ్ చేశాడు. సో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకున్నాను, మార్షల్ ఆర్ట్స్ లో మామూలుగా అపోనెంట్ ని మనం ఢీకొనాలంటే, అపోనెంట్ ని మనము గెలవాలంటే, అపోనెంట్ పై గెలవాలి అని అంటే ఏం చేస్తారంటే టెక్నిక్ ఏముంటుంది అంటే ఈ 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు, చోక్ చేస్తారన్నమాట. గట్టిగా ఒక అదిమి పట్టినప్పుడు, కంఠాన్ని టార్గెట్ చేసుకొని పట్టినప్పుడు అతను పూర్తిగా దిగ్బంధం అయిపోతాడు. అప్పుడు అయిపోయినప్పుడు సరెండర్ ప్రకటిస్తాడు అపోనెంట్. సరెండర్ ప్రకటించినప్పుడు మనం గెలుస్తాము. సో అని మొదలుపెట్టి అసలు ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడారు, జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. అంటే బేసికల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అని అన్ని దేశాలు ఛాలెంజ్ చేస్తున్నాయి, అమెరికన్ డాలర్ సిగ్నిఫికెన్స్ పడిపోతోంది, అండ్ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ ఈ 2 అంశాలని, ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ ని అండ్ అదేవిధంగా ఆర్థిక రంగాన్ని రెండింటిని కూడా వెపనైజ్ చేస్తున్నారు అని అన్నారు అనమాట. ఆయుధాలుగా వాటిని ప్రయోగిస్తున్నారు అని. సో ఆ ప్రయోగించే క్రమంలో భారతదేశం కూడా అందులో భాగస్వామిగా నిలబడుతోంది. భారతదేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంట్రోల్ చేసే క్రమంలో మనం చేసుకున్నటువంటి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల పూర్తిగా అగ్రికల్చర్ సెక్టర్ నష్టపోతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నష్టం జరగబోతోంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కొలాప్స్ కాబోతోంది. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు ట్రేడ్ డీల్ లో పెట్టినటువంటి అంశాలు అన్ని కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో భారతదేశం మొత్తాన్ని అమ్మేస్తున్నారు. సో ఎందుకు అమ్మేస్తున్నారు అని అంటే ఇందాక చెప్పిన మార్షల్ ఆర్ట్స్ కి లింక్ చేసి ఆయన మొత్తం చోక్ చేశారంటే ఎవరిని చోక్ చేశారు? ప్రధాని నరేంద్ర మోదీని డొనాల్డ్ ట్రంప్ చోక్ చేశాడు. సో ఆయన గట్టిగా అదిమి పట్టుకుని ఉన్నాడు. సో ఆయన సరెండర్ ప్రకటించక తప్పని పరిస్థితి. ఎలా చోక్ చేశారు అని అంటే కనుక ఆయన చెప్పేది ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్, లేకపోతే అదానీ కేసు, ఇంకేవో రీజన్స్ చెప్పేసి సో అందుకోసం మోదీ దేశాన్ని అమ్మేస్తున్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి ఓవరాల్ సారాంశం. ఇది ఇందులో ఆయన మేజర్ గా వాడినటువంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే డేటా గురించి ఆయన మాట్లాడారు. డేటా అనేది ఈరోజు భారతదేశపు ఒక సామర్థ్యానికి ప్రతీక. భారతదేశపు జనాభా చాలా ఇంపార్టెంట్. అందరూ అంటారు, ఆయన ఒక మాట అన్నారు ఇక్కడ, యాక్చువల్లీ పాపులేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ మనకు భారతదేశానికి. అందరూ అంటారు పాపులేషన్ ఇస్ ద డిజాస్టర్ అని కొంతమంది అన్నారు, కానీ నా దృష్టిలో పాపులేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని ఆయన వ్యాఖ్యానించారు. పాపులేషన్ అంటే జనాభా అనేది, ఇంతకుముందు జనాభాని చాలా మంది జనాభా వల్ల మనం ఎదగట్లేదు అని అన్నారు, కానీ జనాభా అనేది చాలా మన దేశానికి సామర్థ్యం, అది మన దేశానికి స్ట్రెంగ్త్, బలం అది అని చెప్పే ప్రయత్నం ఇవాళ రాహుల్ గాంధీ చేశారు. ఇదే ముక్క మోహన్ భాగవత్ గారు చాలా సంవత్సరాల మొత్తుకుంటూ ఉన్నారు. జనాభా చాలా ఇంపార్టెంట్, జనాభా ఇంపార్టెంట్, ఇదంతా రిగ్రెసివ్,
అవును. మీరంతా ప్రోగ్రెసివ్ కాదు, మీరు వెనకబాటుతనంలో ఉన్నారు, నాగరికత తెలియదు మీకు, జనాభా వల్లనే ఇబ్బందులు అన్ని మాట్లాడారు కదా. మరి వాళ్ళ రాహుల్ గాంధీ అదే మాట అన్నాడు యాక్చువల్లీ, జనాభానే ఇవాళ బలం అని. ఓకే, డేటా గురించి మాట్లాడారు. అండ్ జనాభా ముఖ్యంగా 1.4 బిలియన్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. సో ఈ శక్తిని మనం వాడుకోవాలన్నారు. నరేంద్ర మోదీ గారు మొట్టమొదట ప్రధాని అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ఇచ్చిన ప్రసంగం వింటే మనకు అర్థమవుతుంది. ప్రధాని అయిన తర్వాత ఆయన ఏ రోజు టైమ్ స్క్వేర్ లో సమావేశంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా భారతదేశము అందరూ కూడా ఈ జనాభాని అందరూ నెగటివ్ ధోరణిలో చూస్తున్నారు. బట్ ఇదంతా కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ యంగ్స్టర్స్ ఉన్నారు. సో యువత ఎక్కువగా ఉన్నారు. ఈ జనాభానే మనకు కీలకము అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. లిటరల్ గా మాట్లాడితే జనాభాని మళ్ళీ సరే ఓకే, అండ్ ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడారో డీకోడ్ చేసిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్దాం కానీ. సో ఆయన డేటా గురించి మాట్లాడారు. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశం బాగుపడాలంటే ఈ డేటాని మనం ఆయుధంగా వాడుకోవాలి.